the most beautiful thing in the world that you and I look for. I tell you two things about love. It's hard work. Love was never intended to be free. Really define love until you understand the one who has created you and me. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believes in him should not perish but have eternal life. You cannot love without giving. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున మేళ్ళరకు శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. మికిలి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, సర్వశక్తివంతుడగు దేవుని మహాకృపను బట్టి అనుదినము రక్షించబడుతూ ఆయన మహోన్నతమైన నామమునకు మహిమకరముగా మీరందరూ జీవిస్తూ ఉన్నారని, క్షేమకరముగా ఉన్నారని మేమైతే ఎంతో ప్రార్థిస్తూ ఉన్నాం, ఆశపడుతూ ఉన్నాం. ప్రభు ఈ రీతిగా మరొకసారి మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని, అవకాశాన్ని నాకు ఇచ్చినందుకే దేవునికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని పరిశుద్ధ లేఖన భాగంలోని కొన్ని వాక్యాలను ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4-5 వచనాలని చదువుకుందాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దేవుడి లేఖన భాగమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడ గొప్ప దేవ, మీ ఘననామమునకై స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమగల ప్రభువా, నేటి దినాన్న ఈ వాక్య భాగముని ఈ రీతిగా ధ్యానించుటకు, నాయనా మీ వాక్యము చేత పట్టుకుని నీ బిడ్డలను దర్శించుటకు నాకిచ్చిన ఈ అవకాశమునకై మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు. సర్వశక్తివంతుడగు తండ్రి, ఈ వాక్యమును ప్రభువా బోధిస్తూ ఉండగా నన్ను మరుగుపరిచి మీ దివ్య స్వరముతో మాట్లాడండి నాయన. మీ బిడ్డలకు అర్థమగు రీతిగా నాయన మీ ప్రేమ సందేశాన్ని మరొకసారి నిదీన దాసుడనైన నా ద్వారా అందించుము తండ్రి. స్తోత్రాలు, వందనాలు. మీ మహిమగల నామాన్ని బిడ్డలు మరింతగా ప్రభా అర్థం చేసుకుని మీ నామమునకు మహిమకరముగా జీవించినట్లు కృప దయచేయము. ఆద్యంతము మీ మహిమకు మమ్మను పాత్రులుగా చేయము. యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా,
దేవుడి రీతిగా ఈ వాక్యమును ధ్యానించుటకు నాకు ఇచ్చిన ప్రేరేపణకే దేవునికి ఎన్నో వందనాలు. ఈ వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4-5 వచనాలు సెలవిస్తున్నటువంటి మాట. భక్తుడైన పౌలు ఆ సంఘానికి రాస్తూ ప్రేమ యొక్క విలువ, ప్రేమ యొక్క సద్గుణాలను తెలియచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ దేవుని గ్రంథములో ప్రేమకు అత్యంత ప్రాచుర్యము, ప్రేమకు ప్రత్యేకమైనటువంటి స్థానము, విలువ ఇవ్వబడి ఉన్నది. ప్రేమ అనేటటువంటి మాటను ఇంగ్లీష్లో లవ్ అనేటటువంటి పదముతో పిలుస్తూ ఉంటారు. హీబ్రూ భాషలో ఈ ప్రేమ, లవ్ అనేటటువంటి పదానికి 9 పదాలు, 9 నిర్వచనాలు ఇవ్వబడినట్లుగా చూస్తూ ఉన్నారు. ఆ హిబ్రూ నుండి గ్రీకు భాషలోనికి తర్జుమా చేయబడేటటువంటి క్రమంలో అక్కడ వాడబడినటువంటి మాటలు, గ్రీకు భాషలో రాయబడినటువంటి మాట ప్రేమకు, లవ్ అనేటటువంటి పదానికి సమాన అర్థం ఇచ్చేటటువంటిది, ప్రత్యేకమైనటువంటిది అగాపే అనబడే గ్రీకో క్రిస్టియన్ వర్డ్ అనేటటువంటి పదముగా చెప్పబడుతున్నది. అనగా ప్రేమకు ఎంత ప్రాముఖ్యత దేవుని పరిశుద్ధ గ్రంథములో ఇవ్వబడి ఉన్నదో, ప్రేమ అనేక రీతిలుగా వ్యక్తపరచడం జరుగుతూ ఉంది. ప్రత్యేకముగా పరిశుద్ధ దేవుని గ్రంథమందు రాయబడినటువంటి దేవుని ప్రేమను గురించి అది అచంచలమైనదిగాను, శాశ్వతమైనదిగాను, నిత్యము ఉండేదిగాను, నిరంతరము కూడా వ్యాప్తి చెందుతున్నటువంటిదిగాను కనబడుతూ ఉంది. అందుకని సామెతల గ్రంథంలో భక్తుడైన సొలొమోను మాట్లాడుతూ ప్రేమ మరణమంతా బలమైనది అనే మాట వాడుతూ ఉంటాడు. నిజం. ప్రేమను గురించి మాట్లాడడము, ప్రేమను గురించి బోధించడము అది ఎవరి తరమును కాదు. కానీ మిక్కిలి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రేమకు మరొక స్వరూపమే క్రీస్తు అనబడేటటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మనకి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నిర్వచిస్తూ ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 9 పదాలు లవ్ అనేటటువంటి వాటికి సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నాయి. వాటిలో అట్రాక్షన్, అఫెక్షన్, చారిటీ, బ్రదర్లీ లవ్, ఇంకా మరికొన్ని పదాలు ఈ ప్రేమకు పర్యాయ పదాలుగా వాడబడుతూ ఉన్నాయి. వీటన్నిటినీ తీసుకుని క్రోడీకరించి గ్రీకు భాషలో రాయబడినటువంటి పదమే అగాపే, ద లవ్ ఆఫ్ గాడ్ ఫర్ మెన్. దేవుని యొక్క ప్రేమ ప్రజల కొరకు శాశ్వతమైనటువంటి ప్రేమగా ఈ ప్రేమ మనకి కనబడుతూ ఉన్నది. మిక్కిలి ప్రియులారా, బైబిల్లో 4 రకాలైనటువంటి ప్రేమలను గూర్చి వివరించడం జరిగినది. అదొక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి సందర్భాన్ని బట్టి, ఆ కాంటెక్స్ట్ని బట్టి వాడడం జరిగింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రేమలను గూర్చి 4 విధాలైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ప్రాముఖ్యమైనటువంటిది, దేవుడు శాశ్వతముగా మనందరి ఎడలా కనపరిచేటటువంటి అగాపే అనబడే ప్రేమ. రెండవదిగా చూసినట్లయితే గనక స్టార్జ్ అనేటటువంటి ప్రేమ, ఎంపతి బాండ్ ఆఫ్ లవ్, స్టార్జ్ అనేటటువంటి ప్రేమ. మూడవదిగా చూస్తే ఫిలియా అనేటటువంటి ప్రేమ, బ్రదర్లీ బాండ్ ఆఫ్ లవ్, ఫిలియా. నాలుగవదిగా చూస్తే ఎరోస్ అనేటటువంటి పదము ద్వారా వ్యక్తపరచబడినటువంటి ప్రేమ, రొమాంటిక్ బాండ్ ఆఫ్ లవ్. ఈ 4 కూడా ప్రాముఖ్యమైనటువంటిది అగాపే, దేవుని ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ. స్టార్జ్ అనేటటువంటి ప్రేమ కానీ అనగా కుటుంబపరమైన బిడ్డల మీద మనం చూపించేటటువంటి ప్రేమ కానీ, లేదా సహోదర భావం కలిగినటువంటి ప్రేమ కానీ, లేదా రొమాంటిక్, ఈ ప్రేమలన్నీ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటివే. ప్రత్యేకముగా వీటి సందర్భాలను మనం చూసినట్లయితే దావీదు భక్తుడు వీటన్నిటిని అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భక్తుడైన దావీదు మొట్టమొదటి ప్రేమను చూసినట్లయితే గనుక అబీగయీలు అంశంలో అతడు దయాగుణము కలిగినటువంటి వాడై
ఆమె ఎడ్ల అతి కనికరమును ప్రేమను చూపించినటువంటి ప్రేమకు సాదృశ్యముగా చూడొచ్చు. ఆ రెండవదిగా చూసినట్లయితే సహోదర ప్రేమ. ఈ సహోదర ప్రేమ యోనాతాను విషయంలో సౌలు కుమారుడైన యోనాతాను దావీదునకు ఉన్నటువంటి మధ్య స్నేహ బంధము, ఆ ప్రేమను గూర్చి వివరించేటటువంటి విషయంలో అతని ప్రేమను ఎంతో ఘనముగా 2 సమూయేలు 1వ అధ్యాయపు వచనాల్లో అతడు వివరించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఈ ఎరోస్ అనేటటువంటి రొమాంటిక్ లవ్, బెత్సెబా విషయంలో అతడు చూపించినటువంటి ద లవ్ నీడ్స్ ఎ ఉమెన్ అనేటటువంటి ప్రేమ. ఈ ప్రేమలన్నీ కూడా శాశ్వతంగా నిలబడతాయి అనేటటువంటిది ఏమీ లేదు. ఈ ప్రేమలు ఆ సందర్భాన్ని బట్టి వస్తూ ఉంటాయి, ఆ వయస్సును బట్టి వస్తూ ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ నిత్యము నిలబడేటటువంటిది అగాపే అనబడే దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా. ఈ దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమను కోరే, పరిపూర్ణమైనటువంటి ప్రేమను పొందుటకే నిన్ను నన్ను దేవుడు పిలిచి ఉన్నాడు. మిక్కిలి ప్రియ విశ్వాసులారా, ప్రేమ అచంచలమైనదిగా అనగా దానికి ఇంతవరకే అనేటటువంటి లిమిట్ అనేటటువంటిది ఏది కూడా లేదు. ప్రేమను గూర్చి ఏమాత్రమో ఇంతవరకే ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనడానికి ఏమీ కూడా ఒక నియమం అనేటటువంటిది ఏదీ లేదు. అది ఎంతగా మనము ఇస్తూ ఉన్నామో అంతగా అవతల వారి దగ్గర నుండి పొందేటటువంటిది అయి ఉన్నది ఆ ప్రేమ. కనుక మొట్టమొదటిగా ప్రేమ అంటే ఏంటి అంటే, ప్రేమ అనగానే ఇవ్వడం అనేటటువంటిది. దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి తన ద్వితీయ కుమారుని ఇచ్చాడట. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు ఎంతో లోకమును ప్రేమించినటువంటి వాడేయండి. ఆ లోకములో ఆ ప్రేమగా ఆయన ప్రేమ ఏంటో తెలియచేయడానికి తన స్వకీయ సంపాద్యమైనటువంటి తన ఏక కుమారుని లోకములోనికి పంపించి ఆయనకు మన ఎడల ఉన్నటువంటి కృప ఎట్టిదో తెలియచేశారట. అయితే మిక్కిలి ప్రియ విశ్వాసులారా, ప్రేమ అనేటటువంటిది చాలా బరువు బాధ్యతతో కూడుకున్నటువంటిది. ప్రేమ అనేటటువంటిది కష్టమైనటువంటిది. ప్రేమ అంటేనే కష్టం. ప్రేమ కష్టపడకుండా రాదట. ఈ మధ్య మే 19th ప్రభు సన్నిధాన సాన్నిహిత్యానికి చేరుకున్నటువంటి అత్యంత గొప్ప దైవజనుడైనటువంటి రవి జకరియా భారతదేశంలో పుట్టి 20 సంవత్సరాల వయసులో అమెరికాకు కొనుపోబడి ఒక గొప్ప పరిచారికుడుగా, సువార్థికునిగా, అపోస్తలుడుగా అనేక దేశాలలో గొప్ప గొప్ప ప్రసంగాలు ఇచ్చినటువంటి ఆ వ్యక్తి, ఆత్మీయ తండ్రి అయిన ఆయన ఆఖరిగా మాట్లాడిన సందేశాల్లో, ప్రేమను గుర్చినటువంటి సందేశంలో ఆయన అంటున్నటువంటి మాటలు, ప్రేమ చాలా కష్టమైనటువంటిదట. ప్రేమ ఒకరికి ఇచ్చినప్పుడు మరికొన్నటిని విరోధముగా భావించాల్సినటువంటిదట. ఆయన ఆఖరి సందేశంలో ఆయన ఎంతగానో ప్రేమించి ఆయన యొక్క ఉపదేశాలని అనుసరించేటటువంటి మేము, ప్రత్యేకంగా నా వరకు నేను ఎంతో గొప్పగా ఆయన ప్రసంగాల ద్వారా, ఎందుకంటే భారతీయ క్రైస్తవునిగా అన్యజనుల మధ్య సువార్తను ఏ రీతిగా ప్రకటించాలి అనే అంశాలను గురించి అనేక సందర్భాల్లో ఆయన బోధించిన వాడైనాడు. గొప్ప పరిచారకుడిగా ఉండి ప్రభువు నామమును ఈ దేశము నుండి వెళ్ళి ఇతర దేశాల్లో
అనేక చోట్ల గొప్ప పరిచర్య చేసి అనేక మంది దైవజనులను తయారు చేసి RJIM అనేటటువంటి గొప్ప మినిస్ట్రీస్ని స్థాపించి అనేకులకు మార్గదర్శకుడిగా ఉన్నటువంటి ఆ భక్తుని యొక్క ఆఖరి ప్రేమను గూర్చిన సందేశంలో నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసినటువంటి మాటలు. ప్రేమ పొందాలి అంటే కష్టపడాలి. రెండవదిగా ఒకరిని ప్రేమించినప్పుడు మిగిలిన వాటిని వదులుకోవాల్సినటువంటి వారమై ఉన్నామనేటటువంటి ఆయన ప్రసంగం. వాటిని గూర్చి కాదు కానీ మిగిలి ప్రియులారా, ప్రేమ కష్టముతో కూడుకున్నటువంటిదట. యేసు ప్రభువారిని లోకంలోనికి పంపించినప్పుడు దేవుడు లోకమంతటిని ప్రేమించి పంపించారు. ప్రేమ అయినటువంటి ఆయన వచ్చి, అయ్యా నేను ప్రేమ గలవాడిని, నా యొద్ద ప్రేమ ఉన్నది, ప్రేమ ఇదిగో నేను ఎంతో గొప్పగా మీకు చూపించడానికి వచ్చాను అంటే ఆయన ఏమాత్రమో వారు అంగీకరించలేదు. ఆ ప్రేమను చూపించడానికి ఈ లోకములో ఆయన చిందించిన రక్తము ఎంతో ఎంతో విలువైనటువంటిది. ఆయన పడిన కష్టము, ఆయన పొందిన భయంకరమైనటువంటి శ్రమ, ఇవన్నీ కూడా ప్రేమ వలనే సాధ్యమైందట. హల్లెలూయా. కనుక దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి, లోకమును ప్రేమించి, లోక జనులను ప్రేమించి తన కుమారుని పంపించినప్పుడు ఆ కుమారుడు ప్రేమగా మారి ఆ ప్రేమ అనేకులకు చూపించడానికి ఆయన ఎంతో త్యాగము చేశాడట. కనుక ప్రేమ చాలా చాలా కష్టముతో కూడుకున్నటువంటిది. రెండవదిగా చూస్తే ప్రియులారా, ఆయన చెప్పినటువంటి మాటల్లో ప్రేమ ఒకరికి ఇస్తున్నప్పుడు మిగిలినటువంటి వారికి దూరం అవుతామట. మిగిలినటువంటివి బాధపడతాయట, మిగిలినటువంటి వారు బాధపడతారట. ఆయన ఏ సందర్భంలో ఆ మాట చెప్పారు అంటే, వివాహం అయ్యి ఒక వ్యక్తి వేరే వారిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎవరైతే ఆయన మీద తన మీద ఆశ పెట్టుకున్నారో, వారి మీద ఆశ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా బాధపడతారు అనేటటువంటి సందర్భాన్ని ఆయన తెలియచేశారు. అవును మిక్కిలి ప్రియ విశ్వాసులారా, దేవుని ప్రేమ పొందాలి అంటే, దేవుని ప్రేమను మనము మరొకరికి చూపించాలంటే చాలా చాలా కష్టముతో కూడుకున్న అంశము మొట్టమొదటిగా. రెండవది, దేవుని ప్రేమలో మనం ఉన్నాము అంటే మరికొన్ని వాటికి విరోధిగా మనము ఉంటాము, ఉండాలి అనేది సత్యం. ఆ భావాన్ని ఈ భక్తులు తెలియచేస్తూ ఉన్నారు. ఆ వాటిని ప్రేమ యొక్క గుణాలను మనం తెలుసుకుంటే ద్వారా వేటికి లోబడి ఉండాలో, వేటికి విరోధముగా ఉండాలో అనేటటువంటిది మనము పరిపూర్ణముగా అర్థం చేసుకుంటాం. ప్రేమ అనేటటువంటిది ఒక లక్షణముగా కనపడుతుంది. ప్రేమ అనేటటువంటిది ఒక లక్షణం. ఇట్ ఈజ్ ఎ ఫీచర్. ఆ ఫీచర్స్ అనేటటువంటివి ఏంటి, ఆ లక్షణాలు ఏంటి, ప్రేమ యొక్క సద్గుణాలు ఏమై ఉన్నవి, ప్రేమ యొక్క లక్షణాలు ఏమై ఉన్నవి. ప్రేమ యొక్క లక్షణాలు మొట్టమొదటిగా మనం చెప్పుకున్నట్లుగా ఎఫెక్షన్, చారిటీ, బ్రదర్లీ లవ్, బెనోలెన్స్, ఇలా అనేకమైన పదాలు ప్రేమ యొక్క లక్షణాలు. దేవుని ప్రేమ మనలో ఉన్నదని తెలియచేయడానికి మనము కలిగి ఉండేటటువంటి లక్షణాలు, ఆ లక్షణాలే వీటి రూపముగా తెలియచేయబడ్డాయట. హీబ్రూ బైబిల్లో రాయబడినటువంటి ఈ మాటలన్నిటినీ కూడా క్రోడీకరించి గ్రీకు భాషలో వాడబడిన పదమే అగాపే. సో ప్రేమ యొక్క లక్షణాలు ఏంటంటే పొరుగు వారిని ప్రేమించడము, దయాహృదయము కలిగి ఉండడము, జాలి కలిగి ఉండడము, సహాయకులుగా ఉండడము, వారిని ఆదరించే వారిగా ఉండడము, ఇవన్నీ కూడా ప్రేమ యొక్క విశిష్టమైన లక్షణములు. ది ఫీచర్స్ ఆఫ్ లవ్, ప్రేమ యొక్క విశిష్టమైన లక్షణములు. ఆ లక్షణములు బైబిల్ గ్రంథములో అనేక చోట్ల రాయబడి ఉంటే ఇక్కడ పౌలు భక్తుడు వాటి లక్షణములు కాదు కానీ ప్రేమ యొక్క సద్గుణాలను తెలియచేస్తున్నాడు. లక్షణం అనగా ఫీచర్, గుణము అనగా ప్రాపర్టీ అనేటటువంటి మాటతో పిలుస్తారు ఇంగ్లీష్లో. గుణము అనగా ప్రాపర్టీ. ఆ సద్గుణాలన్నిటినీ కూడా ఆయన రాస్తూ అంటున్నాడు. 9 రకాలైనటువంటి మాటలను ప్రేమను గూర్చి పర్యాయ పదాలుగా ఎలాగన లక్షణములు, ప్రేమలోని లక్షణములు వివరిస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో రాయబడి ఉన్నావో అదే 9 రకాలైనటువంటి మాటలను
ఈయన మాట్లాడుతూ పౌలు భక్తుడు మనకి మరొకసారి ఆయన పరిచయం చేస్తూ గుణము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రేమ యొక్క లక్షణము వేరే, ప్రేమ వలన వచ్చిన గుణము వేరే. ప్రేమలో ఉన్నటువంటి వాడువు, ప్రేమ పొందినటువంటి వాడువు, ప్రేమ కలిగి ఉన్నటువంటి వాడువు నీ లక్షణము అనేటటువంటిది తెలియచేస్తూ ఉంటావు. ఆ లక్షణములో కూడా గుణము అనేటటువంటిది పరిపూర్ణముగా కలిగిన వాడై ఉండాలి అనేది పౌలు భక్తుని యొక్క ఆలోచన. కనుకనే 9 రకాలైన మాటలను ఆయన మనకి బోధిస్తూ మొట్టమొదట మనం చదువుకున్నటువంటి వాక్యము వచనము తెలియచేస్తూ ఉన్నట్లుగా ఆ మాటలు ఏమని ఉన్నాయంటే, ప్రేమ మొట్టమొదటిగా ఏంటంటండి, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంభముగా మాట్లాడదు, అది ఉప్పొంగదు. ప్రేమ అత్యంత త్వరగా కోపపడదు, సహించేది, డంభము లేకుండా ఉండేది, స్వప్రయోజనాన్ని ఆశించినది. ఇవి గుణములు అట ప్రియలారా. ప్రేమను వారులయా, ఇవి గుణములై ఉన్నవి. ప్రేమ యొక్క గుణములు సద్గుణములై ఉన్నవి. ఎవరైతే నేను ప్రేమ కలిగినటువంటి వాడిని చెప్తారో, ఎవరైతే ప్రేమ గలవాడిగా తను తాను పరిచయం చేసుకుంటారో, అనగా ప్రేమ గలవాడు అనగా క్రైస్తవుడు, క్రీస్తును ఎరిగినవాడు, క్రీస్తును తనలో చూపించేటటువంటి వాడు. అటువంటి వానికి లక్షణములే రీతిగా ఉన్నవో గుణములు, ప్రాపర్టీ అన్నాం కదండి. ప్రాపర్టీ అనగా మనకి అది ఒక ఆస్తిగా ఉంటుందట. ప్రేమ ద్వారా, క్రీస్తు ప్రేమ ద్వారా, సిలువ ప్రేమ ద్వారా మనము పొందుకోవాల్సినటువంటి ఆస్తి ఏంటి అంటే, ఇతరుల ఎళ్ళ మనము ప్రేమ, దయా గుణములు చూపించుట ఒక ఎత్తు, క్షమాభావన కలిగినటువంటి సమస్తమును కూడా గుణముగా కలిగి ఉండడము రెండవదిగా ఉంది. మొట్టమొదటి మనం చూస్తే ప్రియులారా, అవన్నీ కూడా ఇచ్చేటటువంటివి. ఇవి మనము కలిగి ఉండి ఓర్చుకుని సహించేటటువంటివి. ఇది క్రైస్తవ ప్రేమ. ఆ ప్రేమలో 9 మాటలను ఆయన క్రోడీకరిస్తూ చెప్తూ ఉన్నాడు. ప్రేమ సహించేటటువంటిదని, ప్రేమ దయగలిగినటువంటిదని, ప్రేమ తప్పులన్నిటినీ కూడా సహించేటటువంటిదని, ప్రేమ డంబముగా ప్రవర్తించదని, ప్రేమ మత్సరపడదని, ప్రేమ స్వప్రయోజనాన్ని అస్సలు ఆశించదని. ఈ లక్షణాలు, ఈ గుణాలు కలిగినటువంటి క్రైస్తవ్యము ప్రభువారి పౌలు భక్తుని ద్వారా మరొకసారి మనకి పరిచయము చేస్తూ ఉన్నాడు. మిక్కిలి ప్రియ విశ్వాసులారా, ఒకడు లక్షణములు కలిగినటువంటి వాడుగా ఉండుట కాదు, కానీ ఈ గుణాలు కలిగి ఉండుట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకని ప్రారంభ వచనాల్లో ఆయన పరిచయం చేస్తూ ఈ ప్రేమ అనేటటువంటి దాన్ని ఆయన మనకి చెప్పేటటువంటి క్రమంలో కృపావరములు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఇవ్వబడి ఉన్నాయట. కృపావరములు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఇవ్వబడి ఉన్నాయి. ఆ కృప ద్వారా దేవుడు మనకిచ్చిన వరాలు, ఒకరికి బాగా బలముగా ప్రార్థించేటటువంటి కృపావరము, ఒకరికి స్వస్థతనిచ్చేటటువంటి వారి ప్రార్థన ద్వారా స్వస్థత కలుగజేసేటటువంటి కృపావరము, ఒకరికి భాషలు మాట్లాడే కృపావరము, మరొకరికి ఎంతో గొప్ప విశ్వాసులుగా అనేక మర్మములు తెలియచేసేటటువంటి కృపావరము. ఇలా కృపావరములు అనేకములు ఇవ్వబడి ఉన్నది. ఎన్ని కృపావరములు కలిగిన వాడవైనను ప్రేమ లేని వాడవైతే నీవు వ్యర్థుడవు. ఈ సందర్భాలన్నిటిలో కూడా తెలుగు బైబిల్లో ప్రేమ అనేటటువంటి మాట రాయబడి ఉంటే, ఇంగ్లీష్ బైబిల్ కింగ్ జేమ్స్ వెర్షన్లో చారిటీ అనేటటువంటిది. మనం అనుకునేటటువంటి చారిటీ కాదు. పౌలు భక్తుడు 12వ అధ్యాయంలో ఎంతో గొప్పగా ఆయన బోధిస్తూ అంటూ ఉన్నాడు, నీవు నీ ఆస్తినంతటినీ బీదలకి పనిచేసినప్పటికీ, నిన్ను నీవు దహించుకునే స్థితిలోనికి వెళ్ళిపోయినప్పటికీ, ప్రేమలేని వాడివైతే నీవు వ్యర్థుడవు. నీ ఆస్తి సమస్తము ఇచ్చేసినా, నీకు గొప్ప విశ్వాసం ఉండి ఈ కొండను పెకిలించి నీ విశ్వాసము ద్వారా ఎక్కడో పడేసేటటువంటి శక్తి కలిగిన వాడివైనా, ప్రేమ లేని వాడివైతే నీవు వ్యర్థుడవు. ఎంత గొప్ప దానకర్ణుడు అయినా,
దాన ధర్మాలు చేస్తున్నప్పటికీ కూడా, నీ విశ్వాసము ద్వారా అనేకమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నప్పటికీ కూడా, ప్రవచన వరము కలిగి ఉన్నప్పటికీ కూడా, ఎంత గొప్ప దాన గుణ సంపన్నుడు అయినప్పటికీ కూడా ప్రేమ లేని వాడవైతే నీవు వ్యర్థుడు అనే మాట మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అవును మిక్కిలి ప్రియులారా, ప్రేమ చాలా చాలా క్రైస్తవ్యములో ప్రాముఖ్యమైనది. ఆ ప్రేమలోని లక్షణములు తెలుసుకున్నటువంటి మనము, అనగా ఇతరులకు సహాయం చేయుట, ఇతరులకి తోడుగా ఉండుట, ఆపదలో ఆదుకునుట, ఇవన్నీ కలిగి ఉన్నటువంటి మనము వాటిని నిలబెట్టుకునే క్రమములో సహించేటటువంటి గుణము కలిగి ఉండాలట. అదే ప్రాపర్టీ, అదే గుణము, అది ఒక భాగ్యముగా ఇవ్వబడిందట క్రైస్తవ విశ్వాసులకు. లక్షణములతో కూడా గుణ సంపన్నులై ఉండాలి అనేది పౌలు భక్తుని యొక్క ఆలోచన. కనికిలేమికిలి ప్రియులారా, ఆయన ఈ ప్రేమను గూర్చి ఎంత లోతుగా వివరించాలని ఎంతో లోతైన అంశాలను మనకు బోధిస్తూ, ప్రేమ లేకపోతే సమస్తము కూడా వ్యర్థముగా ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అవును, చాలామందికి ప్రేమ అంటే తెలుసు. ప్రేమ తెలియని వారు, ప్రేమ ఎరగని వారు, ప్రేమ రుచి చూడని వారు ఎవరు కూడా ఉన్నారు. ఒక్కొక్క అంశాలలో ఒక్కొక్కరు ప్రేమను గురించి చూస్తూ ఉంటారు. కొంతమంది వస్తువులను ప్రేమించేవారు, కొంతమంది జంతువులను ప్రేమించేవారు, కొంతమంది మనుషులను మాత్రమే ప్రేమించేవారు, మరికొంతమంది దేవునిని ప్రేమించేటటువంటి వారుగా ఉంటారు. ఇది కాక ప్రేమ అనేటటువంటిది ఎంతో విలువైనటువంటిది అనే అంశము మరచి తమకున్నటువంటి కోరికలను ప్రేమగా చూపిస్తూ ఉంటారు. లస్ట్, లవ్ అండ్ లస్ట్, అట్రాక్షన్, ప్రేమ, ఆకర్షణ, కోరిక, ఈ మూడు వేరే వేరే విధాలుగా వర్ణించబడ్డాయి. ఇవన్నిటిని కూడా ఒకే తాటిలో చూస్తూ ఉంటారు చాలామంది. వాళ్ళకు కలిగి ఉన్న కోరికను ప్రేమ రూపంగా చెప్తూ ఉంటారు, వారు కలిగి ఉన్నటువంటి ఆకర్షణను ప్రేమ రూపంగా చెప్తూ ఉంటారు. యవ్వన కాలపు బిడ్డలు వారి లోక సంబంధమైనటువంటి వాటిలో అంశాల్లో తిరుగుతూ సంతోషిస్తూ అది అట్రాక్షన్, ఆకర్షణ మాత్రమే. మధ్య వయసుకు వచ్చేటప్పటికీ వారి ఆశలను, శరీర కోరికలను, రకరకాలైనటువంటి ఆశలు, కోరికలు కలిగి వారు కొన్నిటిని ఇతరుల ద్వారా సంపాదించుకుంటూ అది ప్రేమ అనుకుంటూ ఉంటారు. అది లస్ట్, కోరిక మాత్రమే. ప్రేమకు, ఆకర్షణకు, కోరికకు చాలా చాలా భిన్నమైనటువంటి అర్థాలు ఉన్నవి. కనుకనే ఇవన్నీ కూడా నిలిచేవి కాదు. అందుకనే దావీదు భక్తుని విషయంలో ఒక మాటను ముందుగా తెలియచేశాను. అతడు ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమను చూశాడు, శరీర సంబంధమైన ప్రేమను చూశాడు, సహోదర సంబంధమైన ప్రేమను చూశాడు, కుమారులు, పేరెంటల్ లవ్ కదా, తను ఎంత రీతిగా తల్లిదండ్రుల వలె బిడ్డలను ప్రేమించాలో అలాగున ప్రేమను చూశాడు. ఈ ప్రేమలన్నిటిలోనూ కూడా అతడు ఏమాత్రం సంతోషించలేదు, కానీ దైవికమైన ప్రేమ మీద ఆధారపడినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే దావీదును గూర్చి దేవుడు ఒక సాక్ష్యం ఇస్తాడు. దావీదు ఒక్క చిన్న విషయములో తప్ప మరి దేని విషయమందనూ అతడు నా మాటను తప్పినవాడు కాదు. బెత్సెబా అనేటటువంటి ఆ స్త్రీ యొక్క విషయములో తప్ప మరి దేని విషయమందును కూడా దేవుని ఆజ్ఞను తృణీకరించిన వాడు కానే కాడట. అంత నమ్మకము దావీదు మీద ప్రభు ఉంచిన్నాడు. అలాగనే ఆయన కూడా ప్రభువుని అంతగా ప్రేమించి ఉన్నాడు. ప్రభువు ఆయనను కూడా అలాగన ప్రేమించేటటువంటి దేవుడై ఉన్నాడు. మిక్కిలి ప్రియులారా, ప్రత్యేకముగా నేటి దినాన్న మనము ఆలోచన చేస్తున్నటువంటిది ఏంటి అంటే, ప్రేమ వాటి గుణాలు, వాటి సద్గుణాలు. క్రీస్తు వాడిని చెప్పుకుంటూ మనము చదువుకున్నటువంటి వాటిలో వేటిని లేకపోయినప్పటికీ కూడా మనము దేవుని బిడలము కానే కాదు. కాలిపోవడానికి నీ శరీరం అర్పించేసిన, బీదల కొరకు నీ ఆస్తి అంతటినీ ఇచ్చేసిన,
నీ విశ్వాసపు ప్రార్థన ద్వారా కొండలను పెకిలించి వేసిన ప్రేమ లేనటువంటి స్థితిలో ఉంటే, అనగా భరించేటటువంటి స్థితిలో నీవు లేకపోతే, భరించేటటువంటి స్థితిలో నువ్వు లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కానే కాదు. ప్రేమ సత్వరము కోపపడదట, స్వప్రయోజనము ఆలోచించదట, ఏమాత్రము కోరుకున్నదట స్వప్రయోజనాన్ని. మత్సరము అనే కుళ్ళును మన యొక్క హృదయాలలో ఉంచుకున్నదట, దయ చూపిస్తుందట. అనేకమైనటువంటి గుణాలు, మంచి గుణాలు, ఓర్పు సహనము కలిగి భరించే గుణాలు కలిగినటువంటిదే ప్రేమ. అదే క్రీస్తు ప్రేమ. క్రీస్తు నిన్ను నన్ను అలాగనే భరిస్తూ ఉన్నారు, భరించారు. మిక్కిలి ప్రియులారా, మనం ఆయనను ప్రేమించడం వల్ల కాదు, కానీ ఆయనే మనను ప్రేమించినటువంటి వాడే. ముందుగా మనలను ఆయన ప్రేమించారట. కనుక మనము ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే ఆ ప్రేమ త్యాగముతో కూడుకున్నటువంటిది. ఆ ప్రేమ ఎంతో విలువైనటువంటి తన రక్తము పెట్టి మనకు చూపించినటువంటిది. కనుక ప్రియులారా, ప్రేమ కష్టపడితేనే కానీ సంపాదించుకోలేము. ప్రేమ అనేటటువంటిది లక్షణములు కలిగి ఉండడము కాదు, కానీ దాని యొక్క గుణాలు కలిగి ఉండడము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్రైస్తవ ప్రేమ ఇతరులని క్షమాపణ కలిగేటటువంటి వారిగా చేస్తుంది, ఇతరులందు దయ చూపించేటటువంటి వారిగా చేస్తుంది. అంతేగాని ఈ లోక సంబంధమైనటువంటి వాటినన్నిటినీ కూడా తీసుకుని మన ఆశలు, కోరికలు, రకరకాలైనటువంటి తలంపులను పెట్టుకుని ఇదే ప్రేమ అనుకుంటే అది తప్పు. అది ప్రేమ కాదు, దేవుని ప్రేమ అంతకంటే కాదు. ఈ అగాపే అనేటటువంటి ప్రేమ శాశ్వతమైన ప్రేమ, నెవర్ ఎండింగ్ లవ్, ముగింపు లేనటువంటి ప్రేమ, శాశ్వతముగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నటువంటి ప్రేమ, నీ కొరకు నా కొరకు త్యాగము చేసిన ప్రేమ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు కూడా చివరికి నిలుస్తాయట. మంచిది. కానీ వీటన్నిటిలో కూడా శ్రేష్టమైనటువంటిది ప్రేమయే. మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ ఎంతో ఎంతో ఘనమైన స్థితి. ప్రేమ ఒకరికి ఇచ్చేటటువంటిది. ప్రేమ అనేది ఒక గొప్ప లక్షణము. ప్రేమ అనేటటువంటిది ఒక సద్గుణము. క్రీస్తు ప్రేమ ఎంతో ఎంతో విలువైనటువంటిది. కనుక ఆ ప్రేమ పొందుకున్నటువంటి నీవు ఏ రీతిగా ఉన్నావు అనేటటువంటిది ప్రశ్న. నీ ప్రేమ, నీవు చూపించేటటువంటి ప్రేమ నీ పొరుగువానికి హానికరముగా ఉంటుందా? నీవు చూపించే ప్రేమ నీ పొరుగువానికి ఎంతవరకు మేలుకరంగా ఉంటుంది? నీతోటి క్రైస్తవునికి ఎంతవరకు మార్గదర్శకంగా ఉంటుంది? నిన్ను వెంబడించే వారికి ఎంతవరకు అది ఆశీర్వాదకరముగా ఉంటుంది? నీవు పొందినటువంటి ప్రేమ, నీవు అనుభవిస్తున్నటువంటి ప్రేమ నిజమైనదైతే ప్రియా దేవుని బిడ్డలారా, అది క్రీస్తు యేసు యొక్క పరిపూర్ణమైన ప్రేమ అయితే ఆ ప్రేమ త్యాగము చేస్తుందట. ఆ ప్రేమ గొప్ప గొప్ప త్యాగాలు చేయడానికి సిద్ధపడుతుందట, దయ చూపిస్తుందట. ఇటువంటి ప్రేమ చాలా చాలా ఆశ్చర్యమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ అనేటటువంటి గుణము, ప్రాపర్టీని కలిగి ఉన్నటువంటి వారంగా ప్రతి క్రైస్తవులు కూడా ఉండాలి. ప్రేమ అంటే గివింగ్ అని చెప్పుకున్నాను, అంతే మాత్రమే కాదు. లవ్ ఈజ్ నాట్ ఓన్లీ గివింగ్, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ గివింగ్. ఫర్గివ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లవ్. ప్రేమ ఇవ్వడం మాత్రమే కాదు, క్షమాభావన కలిగినటువంటి వారమై ఉండడము చాలా ప్రేమలో ప్రాముఖ్యమైనటువంటిది. కనుక మిక్కిలి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థించే ముందు ప్రభువారు చెప్పారు, ప్రార్థించేటటువంటి అంశముల ముందు నీవేటిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థించాలో ప్రభువారు సెలవిచ్చారు. కనుక ప్రేమ కలిగినటువంటి వారమైనటువంటి మనము ప్రార్థించే ముందు మన సహోదరుల కొరకు
క్షమాపణ కలిగినటువంటి వారమై ఉండాలి. రెండవదిగా ప్రార్థించేటప్పుడు ఎల్లను ఇతరులను క్షమించేటటువంటి వారమైగా ఉండాలి. మూడవదిగా మన తోటివారు, ఇరుగువారు, పొరుగువారు, సహవాసుల కొరకు ఎప్పుడు కూడా దయాగుణముతో కూడా క్షమించేటటువంటి గుణము కలిగినటువంటి వారమై ఉండాలి. వారి క్షేమాభివృద్ధిని కోరుకోవాలి, వారి ఘనతను కోరుకోవాలి. వారిని గూర్చినటువంటి ఇటు చెడు అభిప్రాయాలు, ఆలోచనలు ఉండకూడదు. అప్పుడు దేవుని ప్రేమ నీ ఎడల వెల్లడిపరచబడుతుంది. నీవు అనేకులకు దేవుని ప్రేమను చూపించేటటువంటి వాడు అవుతావు. కనుక దైవికమైన ప్రేమ, అగాపే, శాశ్వతమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమకు నిర్వచించబడినటువంటి 9 రకాలైనటువంటి లక్షణాలతో కూడా మరి 9 రకాలైనటువంటి గుణములు కలిగినటువంటి వారమై ఉండాలి అని పౌలు భక్తుడు నిన్ను నన్ను వేడుకుంటూ ఉన్నాడు. ఎన్ని రకాలైనటువంటి వాటిలో నువ్వు ప్రార్థనాపరుడువా, విశ్వాసములో వీరుడువా, విశ్వాసురాలలో గొప్పదానివా, ఇవన్నీ ఒక ప్రక్క. ఇవన్నిటినీ కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రేమించేటటువంటి గుణము, తత్వము నీకు లేని ఎడల, ప్రేమలో ఉన్నటువంటి గుణాలు నువ్వు తెలుసుకోలేని ఎడల, ఆ గుణమును నువ్వు ఆస్వాదించని ఎడల, ఆ గుణమును నీవు కలిగి ఉండని ఎడల తప్పక నీవు వ్యర్థురాలిగా మిగిలిపోతావు. కనుక మిక్కిలి ప్రియులారా, ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమలైతే గనక కోరికలను బట్టి, ఆశలను బట్టి ఉంటాయి. కానీ దేవుని యొక్క సంబంధమైన ప్రేమ ఇవ్వడములో ఉంటుంది, క్షమించడములో ఉంటుంది. అట్టి ప్రేమను కలిగినటువంటి వారమై, అట్టి ప్రేమ పరిపూర్ణతను అనుభవిస్తూ అనేకులకు మాదిరికరముగా దేవుని ప్రేమను చూపించే విడలుగా ఆయన మహిమార్థమై మనము జీవించదుముగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మికిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమించున్నవాడా, పరిపూర్ణమైన ప్రేమను మాకు కనబర్చినవాడా, స్తుతులు, స్తోత్రములు, వందనాలు. మీ సంరక్షణలో మమ్మను పెంచినందుకు, ఉంచినందుకు స్తోత్రాలు అయ్యా. ఇకనైనాను ప్రభా మీ ప్రేమను కలిగి, మీ ప్రేమలోని ప్రభా లక్షణములు తెలుసుకోవడం మాత్రమే కాక నాయన, వాటి యందు ఉన్న గుణములను తెలుసుకుని ప్రభా పరిపూర్ణమైన మీ బిడ్డలుగా ఎదుగునట్లు కృప దయచేయము. మహోన్నతమైన మీ నామమునకు మహిమకరముగా ప్రేమ గల వారుగా మమ్మను మార్చుము దేవా. ఈ వాక్యం విని ప్రభా ఇదిగో ప్రేమించుటకు నాయన, తోటి వారిని, సహవాసులను నాయన క్రీస్తు ప్రేమతో దర్శించుటకు సిద్ధపడిన ప్రతి బిడ్డని ఆశీర్వదించుము. ప్రేమగల మీ నామాన్ని, శాశ్వతమైన ప్రేమగల మీ నామాన్ని మాకు ధరింపచేసి బలపరచుము. సర్వశక్తివంతుడ యేసయ్య నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మికిలి ప్రియా దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని యొక్క వాక్యాన్ని ఆస్వాదించారని, పరిపూర్ణంగా వీటి యందున్న ప్రత్యేకమైన అంశాలు తెలుసుకున్నటువంటి వారై ఆయన మహిమార్థమే మరింత బలముగా వాడబడాలని, దేవుని ప్రేమను, ఆ ప్రేమ యొక్క లక్షణములు మాత్రమే కాక వాటిలో ఉన్న గుణాలు కలిగినటువంటి వారమై ప్రభు ప్రేమను చూపించేటటువంటి బిడ్డలుగా మరింత గొప్పగా ఎదగాలని ప్రభు నామమున మిమ్మల్ని వేడుకుంటూ ప్రభు ద్వారా ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి.